ఏపీ సచివాలయంలో ఉద్యోగుల అంశాలపై మంత్రుల బృందం సమావేశమైంది. పెండింగ్ ఐఆర్ వంటి అంశాలపై మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డితో పాటు సిఎస్ జవహర్ రెడ్డిలు చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జీపీఎఫ్ పెండింగ్ డబ్బులను వెంటనే రిలీజ్ చేసింది. పీఆర్సీని త్వరితగతిన ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో పాటు మార్చి 31 నాటికి 5,600 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఏపీ సచివాలయంలో ఉద్యోగుల అంశాలపై మంత్రుల బృందం సమావేశమైంది. పెండింగ్ ఐఆర్ వంటి అంశాలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డితో పాటు సిఎస్ జవహర్ రెడ్డిలు చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జీపీఎఫ్ పెండింగ్ డబ్బులను వెంటనే రిలీజ్ చేసింది. పీఆర్సీని త్వరితగతిన ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో పాటు మార్చి 31 నాటికి 5,600 కోట్ల రూపాయల ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్ అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లిస్తామని మంత్రి బొత్స వెల్లడించినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? సంతోషి, నిన్న సుదీర్ఘంగా దాదాపు 3 నుంచి 4 గంటల పాటు మరి ఏపీ సచివాలయంలో జరిగినటువంటి ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ భేటీ మరి అసంతృప్తిగా మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్లు మరి ఆమోదించడంలో మంత్రివర్గం కొంత విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. చర్చలు ఆల్మోస్ట్ విఫలమయ్యాయి. దీనికి సంబంధించి అయితే బొత్స సత్యనారాయణ ముందుగా మరి చర్చల అనంతరం మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపామని, పీఆర్సీ తర్వాత ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుందని ఆయన కూడా చెప్తున్నారు. ఉద్యోగ సంఘాల మధ్యంతర వృత్తి కోరాయి, దాన్ని కూడా మరి ప్రభుత్వం పరిశీలిస్తుంది, దాన్ని కూడా సానుకూలంగా స్పందిస్తుందని కూడా చెప్పారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ కూడా వేశాము, దీని మీద మరి కసరత్తు జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ బొత్స సత్యనారాయణ మరి మంత్రివర్గ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారం కూడా రేపాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అయితే ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో వాటిలో ఏవి కూడా నెరవేర్చే దిశగా మరి తమకు హామీ ఇవ్వలేదంటూ కూడా ఉద్యోగ సంఘ నేతలైతే తర్వాత వెల్లడించడం జరిగింది. అయితే బొత్స సత్యనారాయణ చెప్పిన దాని ప్రకారం చూస్తే దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లకు సంబంధించినటువంటి నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచుతాము. ఈయన ముఖ్యమంత్రి సానుకూలంగా కూడా స్పందిస్తారు. దీనికి సంబంధించి కూడా ఇంత ముందు కూడా ఇటువంటి సమావేశాల నిర్వహణలో మంత్రి సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది, వారి డిమాండ్లు నెరవేర్చడంలో ఖచ్చితంగా మరి ముందుంటామని కూడా బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చినప్పటికీ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ కూడా మరి ఏమాత్రం ఎటువంటి మరి వీరికి సంబంధించినటువంటి డిమాండ్ల నిర్వహణలో డిమాండ్లు యాక్సెప్ట్ చేయడంలో ఎటువంటి ముందడుగు పడలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వెంకటరామరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘాల నేత అయితే మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల సమస్యల మీద ప్రభుత్వం చర్చలు జరిపినందుకు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ డిఏ బకాయిలు మధ్యంతర వృత్తి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. 5,600 కోట్ల మేర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు మార్చి 31 నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీన్ని ఖచ్చితంగా నెరవేర్చవలసిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా సిపిఎస్ ఉద్యోగుల కాంట్రాక్టు
400 కోట్లు ఇప్పటికే పెండింగ్ ఉందని చెప్పారు. దీనికి కూడా మార్చి 31 నాటికి జమ చేస్తే మంచిదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2250 కోట్ల మేర సరెండర్ లీవులు కూడా బకాయిలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. మధ్యంతర భృతిపై సీఎం చర్చించి మరి మంత్రుల బృందం చూస్తుందని కూడా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇది ఏది ఏమైనప్పటికీ మరి ఉద్యోగ సంఘాల నేతలకు సంబంధించినటువంటి జేఏసీ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ చర్చలు మరి ఏమాత్రం ఫలవంతంగా లేవు, ఈ చర్చలకు సంబంధించిన మరోసారి మరి భేటీ అవ్వాల్సిన ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మా ఉద్యమ కార్యాచరణ ఏదైతే ఉందో 14 నుంచి 27 వరకు కూడా ఇవి ఉద్యోగ సంఘాలు ఏదైతే ప్రకటించాయో ఆ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణ అయితే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఉద్యమం ఆపే పని లేదు. ఎందుకంటే ఈ చర్చల్లో ఎటువంటి సానుకూల స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి అని కూడా ఆయన స్పష్టం చేస్తూ రాత్రి నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది. కొంత అసహనం కూడా ప్రదర్శించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మరి సజ్జల ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో ఉన్నారు. ఏమాత్రం ఒక అడుగు కూడా ముందుగా పడలేదని చెప్పుకోవచ్చు. ఉద్యమ కార్యాచరణ అయితే కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అయితే ప్రకటించారు. సంతోష్. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.